అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము తోట నుంచి మామిడి పళ్ళు తెచ్చుకున్నామండి. అంటే అవి పచ్చిగా ఉన్నాయన్నమాట. వాటిల్ని పండబెట్టాలి. పిల్లలొచ్చినప్పుడు వాళ్ళు ఒక్క పండు కూడా మామిడి పండు తీసుకెళ్ళలేదండి. తోట నుంచి అసలు తెచ్చుకోలేదనమాట. అప్పటికి రెడీగా లేవు. మొన్న వెళ్ళినప్పుడు మేము తెచ్చాం కాబట్టి పిల్లలకి పంపాలి అని అనుకున్నామనమాట. మొన్న కూడా అండి గాలివానకి బాగా రాలిపోయినియండి. ఎక్కువ మామిడి పళ్ళైతే ఏమి తెచ్చుకోలేదు. ఒక 120 కాయలనుకుంటండి. అంటే అక్కడైతే లెక్క పెట్టలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత మొత్తం అన్నీ టబ్‌లు అవి అన్నీ పిల్లలకి పంపి లెక్క పెట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది. 120 కాయలు తెచ్చుకున్నామనమాట అండి. నిజానికి ఎక్కువే తెచ్చుకోవాలి. తెలియలేదండి. లెక్క తెలియలా. ఆయన తోట ఆయన అన్నాడు, "మీకెన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి" అంటే, ఓహ్! టబ్బు నిండా వచ్చినియి కదా! బ్యాగ్ నిండా వచ్చినియి కదా! అని అనుకున్నాము. కానీ ఇదంతా అయిన తర్వాత చూస్తే తక్కువొచ్చినియి అని అర్థమైంది. పర్లేదండి ఫోను చేస్తే మళ్ళీ వీలైతే పంపిస్తారు. లేకపోతే లేదు. ఏముందండి పెద్ద విషయం. ఇగోండి ముందైతే ఈ అట్టపెట్లు మా వారు బజార్ నుంచి తెచ్చారనమాట అండి. అయి మామూలుగా ఇట్లాగా తప్పటయిపోయి ఉంటాయి. వాటికి టేపులు ఇవన్నీ ఏసి రెడీ చేసుకోవాలి. సంధ్యకి, రమ్యకి ఇద్దరికీ పంపడం కోసమనని ప్రిపేర్ చేస్తున్నానండి. సంధ్యకైతే అప్పుడప్పుడు అడపాదడపా బాక్స్ పంపిస్తూనే ఉంటామండి. స్వీట్లో, హాట్‌లో, రొయ్యలో ఎయ్యో ఒకటి. రమ్య అయితే మాత్రం అండి బాక్స్ గాని ఏమీ వద్దంటదండి. అసలు స్వీటు, హాటు అయితే అస్సలే వద్దని అంటది. ఇంకా వెళ్ళేటప్పుడే ఏదో ఒకటి నామకాహా తీసుకెళ్ళటమే తప్పండి. ప్రత్యేకించి బాక్సు ఇలాంటివి మాత్రం అస్సలొద్దంటది. మామిడి పళ్ళు మాత్రం అండి ఇష్టంగా తీసుకుంటదనమాట. ఇగోండి ఈ సంచిలో కొన్ని తెచ్చాము. ఓ టబ్బులో తెచ్చుకున్నాము. అట్లానే కొబ్బరికాయలు కూడా తోట నుంచి తెచ్చుకున్నాననమాట అండి. ఇవి ఒలిపించాలి. మాకు కప్పి ఈ కొబ్బరికాయలు ఒలవటం ఇవన్నీ చేస్తాడనమాట. తను లేడు. ఊరెళ్ళాడంటండి. కప్పి ఉన్నాడనుకోండి ఇలాంటి పనులన్నీ కూడా చక్కగా తను హెల్ప్‌గా ఉంటాడు, చేస్తాడు. ఇక మా వారు, నేనే కూర్చొని ఈ పనులన్నీ చేస్తూ ఉన్నామండి. ఇదో పెద్ద తతంగం అండి బాబు. వై 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 వై. తోటకెళ్ళి వచ్చాము. మరుసటి రోజే ఈ మామిడి పళ్ళ పని చూద్దామని అనుకున్నాము. కానీ పర్ణశాల దగ్గర అరటి చెట్లు పడిపోయినాయని ఆహ్, ఒక రోజంతా పర్ణశాల దగ్గర పనే సరిపోయిందండి. ఈ కాయలు అలానే ఉన్నాయన్నమాట. కొంచెం పండువాకు వచ్చినాయన్నమాట అండి. ఇక ఇప్పుడు తీసి వీటిల్ని జాగ్రత్తగా శుభ్రం చేసి ప్యాక్ చేయాలన్నమాట. ఎందుకంటే వాటికి కొంచెం సొన లాంటిది అంటి ఉంటదనమాట అండి. అయి ఉంటే గనక పాడైపోతాయంటండి. నల్లగా అవుతియ్యి అని చెప్పారు. అందుకనే ఒక క్లాత్‌తో శుభ్రంగా తుడుస్తూ ఉన్నాననమాట అండి. కొంచెం అది ఎండిపోయినట్లు కూడా అయినియి. తడిగుడ్డతో నేను తుడుస్తున్నాను. పొడి బట్టతోటి మా వారు తుడుస్తున్నారు. ఇదో పెద్ద తతంగం అని ఎందుకన్నానో మీకు అర్థమయ్యి ఉంటుందండి. ఎలా పడితే అలా పంపామనుకోండి పాడైపోతే మళ్ళీ మనమే బాధపడతాము. అందువల్ల వీటిల్ని శుభ్రం చేసే పని పెట్టాను. ఏవండీ వీటిల్ని ఇట్లా ఇట్లా అంటూ ఉంటే అంట్లు తోముతున్న ఫీలింగ్ కలుగుతోందండి. నేను అదే అన్నాను మా వారితోటి అంట్లు తోముతున్నట్టున్నదండి అంటే, "నువ్వు అంట్లు తోమట్లేదు కదా! అందుకనే ఈ పని పడింది నీకు" అని అంటున్నారు. అది నిజమే కామోసండి. అంట్లు తోమి చానాళ్ళయ్యిందండి. చానా ఏళ్ళయ్యిందనే చెప్పాలి. పని వాళ్ళే తోముతూ ఉంటారు కదా! ఇదివరకు వరం సెలవు పెట్టిందనుకోండి, నేనే అంట్లు తోముకోవటం ఇవన్నీ జరిగేయి. ఇప్పుడైతే నర్సమ్మ, ఇంకా ఎవరో ఒకళ్ళు పిన్ని గారు, మంగ ఇట్లా ఉంటున్నారు కదండీ! అలా ఎవరో ఒకళ్ళు అంట్లు తోమేయటంతో, అంట్లు తోమే ఛాన్స్ నాకుండట్లేదండి. ఇగో అండి ఇంకా శుభ్రం చేసిన కాయల్ని ఎవరెవరికి పంపాలి, ఏంటి పంపే వాళ్ళకి పంపటం, ఇచ్చే వాళ్ళకి ఇలా కవర్‌ల్లో ఏసి ఇవ్వటం. ఇలా ఎక్కడ సరిపెట్టేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఈ కాయలు ఎక్కువ ఉన్న కాడి నుంచి మనకు కంగారొచ్చేస్తదండి. ఏదో అంట్లు తోమినట్టు ఉన్నది నా పని. ఆ! అదా? అంట్లు తోమట్లేదని ఇలా తోమిస్తున్నారంట. ఇది చూడండి పర్లేదా? ఇలా లొక్కున్నా పర్లేదా? అలాంటివి వద్దు అంటున్నాం. మనం ఉంచుకుందాం.
అది ఆపేయండి వెళ్ళి. ఈ సైజు ఎక్కువ ఉన్నాయి. అది ఫోన్ ఇది ఆపేయిందంటే అది మరి తప్పదు. దధ్యాధయాను పవనో ద్రవిణాంబుదార. కనకదారాస్తవంలో 8వ శ్లోకమైన దధ్యాధయాను పవనో ద్రవిణాంబుదార. ఆ శ్లోకం అప్పుడు అమ్మవారు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారంటండి. నాకు ఎప్పుడు అదే గుర్తుకొస్తుంది. అలానే మన గుమ్మంలో ఇలా రకరకాల పళ్ళు, ఏయో ఒకటి పళ్ళనే కాదండి, పంచుకునేది ఏదైనా సరే మనం గుమ్మంలోంచి ఇచ్చేటప్పుడు గుమ్మంలో నాకు అప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ లక్ష్మీదేవి కురిపిస్తోంది అని ఒక భావన కలుగుద్ది అనమాట అండి. నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను, అది నా మనసులోని భావం అనమాట అండి. మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైంది చేతులారా అన్నీ పంచుకోవటం అండి. అయ్యయ్యో అన్నీ మనమే తినేయాలి, మనమే కట్టేసుకోవాలి, మనమే దిగేసుకోవాలి, ఇటేమి ఉండదండి. వాళ్ళకిద్దాం, వీళ్ళకిద్దాం, వాళ్ళకి పంచి పెడదాం, వీళ్ళకి బొట్టు పెట్టి ఆ పండిద్దాం, ఈ చీరద్దాం, ఈ జాకెట్ మొక్కిద్దాం, ఈ బాక్స్ ఇద్దాం, ఇలా ఏదో ఒకటి మనసు కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. అలా మనం ఇవ్వాలి అంటే ఆ తల్లి మనకి ఇవ్వాలి కదండి. అందుకనే మనం వేరే ఏమీ కోరక్కర్లేదంటండి. సౌభాగ్యంగా అందరికీ సాయం చేసే శక్తిని, అదృష్టాన్ని ప్రసాదించు తల్లి అంటే ఆవిడే చూసుకుంటుందంటండి. ఏదో ఆ తల్లి ప్రసాదించిన ఈ 4 పళ్ళని నలుగురికి పంచుకోవటంలో ఉండే ఆనందం కానీ మరి ఇక దేనిలోనూ ఉండదండి. ప్రతి ఒక్కరం కూడా దీనికోసమే ఆ తల్లిని ప్రార్థించాలి. కొద్దిగా పండువాకు వచ్చినవి వీలైనంత మటుకు ఈరోజు పంచిపెట్టిన పచ్చిగా ఉన్న వాటిల్ని మాత్రం ఇంకా టప్పులోనే జాగ్రత్త చేసి ఉంచుతున్నామండి. ఈ ముగ్గిన తర్వాత మళ్ళీ పంచిపెట్టుకోవాలి. కాయలన్నిటిని తడిబట్టతో పొడి బట్టతో తుడిచిన తర్వాత అవి గాలికి ఆరిపోయినాయిలేండి. ఇక ఇప్పుడు ఒక్కొక్క దాన్ని పేపర్లో చుడుతూ ఉన్నామండి. అంటే కొంచెం పెద్ద సైజు కాయలన్నీ కూడా పేపర్లో చుడుతూ ఉన్నాము. ఎందుకంటే ఒకదానికొకటి రాసుకున్నదనుకోండి అంత పెద్ద కాయలు పాడైపోతాయండి. అందుకనమాట ఒక మోస్తరుగా ఉన్న కాయలన్నీ కూడా ఇలా పెట్టేసేసాంలేండి డబ్బాలో. మీకు అర్థమై ఉంటుంది, 2 డబ్బాలు అంటే సంధ్యకొకటి, రమ్యకొకటి అనమాట అండి. ఇంకా లోకల్‌గా పంచటానికండి ఇలా పచ్చికాయల్ని ఇస్తే పండబెట్టుకోలేరు కదండీ. ఇప్పుడు ఓ డజన్ కాయలు ఇస్తున్నామనుకోండి, ఇలాంటివి పంపించేయొచ్చు, వాళ్ళు పండబెట్టుకుంటారు. కానీ మనం 2 కాయలు పంచిపెట్టడానికి ఇచ్చినప్పుడు ఇలా పచ్చి ఇస్తే బాగోదండి. అందుకనే చుట్టుపక్కల వాళ్ళకి కానీ, లోకల్‌లో పంచడానికి కానీ ఇప్పుడేమీ పంపట్లేదనమాట అండి. కొంచెం పండుగ వాపుగా ఉన్నాయి, ఒక డజను, అర డజను అట్లా ఇచ్చి కవర్‌లో వేసి ఇచ్చేసాము. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం పిల్లలిద్దరికే ప్యాక్ చేస్తున్నామండి. ఈ బాక్సులు ఎంత బరువుగా ఉంటాయి, ఎలా పంపిస్తారు అని మీకు డౌట్ రావచ్చు. మనకి బస్సు దగ్గర సర్వీస్ ఉంటుందండి. బస్ స్టాండ్‌కి వెళ్తే మనం మనీ కడితే కనుక వాళ్ళే కొరియర్ లాగా అనమాట అండి. మనం కొరియర్‌లో పంపిస్తే ఎక్కువ అవుతుందండి మనీ. బస్‌కి ఇచ్చేసేస్తే తక్కువ అవుద్దనమాట. అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే కొరియర్‌కి అనుకోండి డైరెక్ట్ ఇంటికి వెళ్ళుద్ది. మనం బస్‌కి ఇచ్చినప్పుడు మాత్రం పిల్లలే వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. సంధ్య ఏమో హైదరాబాద్‌లో ఉన్నారు కదండీ! హైదరాబాద్‌కి ఒక బాక్సు, రమ్య వాళ్ళకేమో వైజాగ్‌కి ఒక బాక్సు. ఇలా వేస్తూ ఉన్నాను కదా! వాళ్ళు వచ్చి బస్ స్టాండ్‌కి వచ్చి తీసుకోవాలనమాట అండి. అదొక్కటే కొంచెం ఇబ్బంది అవుద్ది. మిగతా అంతా బాగానే వెళ్ళిపోతాయండి. అదీ కాక కొరియర్‌లో దమ్ దమ్ అని గిరాటు కొట్టే అవకాశం ఉంటుందండి. బస్ స్టాండ్‌లో మా వారికి అందరూ తెలిసిన వాళ్ళేలెండి. వాళ్ళకి చెప్పి గిరాటు కొట్టొద్దు, కొంచెం జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్తారనమాట అండి. ఏదేమైనా అండి మనం ప్యాకింగ్ అయితే భద్రంగా చెయ్యాలి. పేపర్సు కొంచెం గడ్డి వేసామండి. వేసి ప్యాక్ చేసేసాము. గడ్డి ఎందుకంటే ఆ వేడికి పండుతాయి అన్నమాట. అందుకోసం అనమాట అండి. ఇదొక డబ్బా, ఇదొక డబ్బా, 2 డబ్బాలు రెడీ. ఈ బాక్స్ ఒకటే అబ్బా పట్టేద్దామని పెద్ద బలసాలు వచ్చింది. బండి మీద పెట్టుకుని తీసుకెళ్తారన్నమాట.
ఫస్ట్ సంధ్యాకి బాక్స్ వెళ్ళిపోతుందండి. ఎందుకంటే కొంచెం లేట్ అయ్యింది. వైజాగ్ బస్ ఆల్రెడీ వెళ్ళిపోతుందంటండి. రేపే ఇవ్వటం అని అన్నారు. పైగా రమ్యకి మొత్తం మామిడి పళ్ళే సరిపోయినాయి. తనకి పంపించేవి ఇంకా ఉన్నాయి. శారీస్ కూడా పంపాలండి. నా ఫ్రెండ్ రజనీకి కూడా శారీస్ తీశాననమాట. అవి పంపాలి. అలానే వదిన గారి కోసం మల్ కాటన్ చీరలు కూడా తీశాను. అవి కూడా పంపాలి. అందువల్ల రమ్య బాక్స్ రేపు వేస్తామండి. అన్నీ సర్దేసింది. సంధ్యకి వెళ్ళింది, రమ్యకి వెళ్ళాలి. ఇంకా పచ్చి అన్నీ అక్కడ ఉన్నాయి, లోపల పెట్టాలన్నమాట అండి. ఇవేమో వరక్కకే. ఓకే, రమ్యకి ఇందులో పెట్టాం. కానీ ఇంకా కొన్ని శారీస్ అవి కూడా పంపాలండి. అలానే మన పెరట్లో కాసిన మామిడి పళ్ళు కూడా రమ్య టేస్ట్ చేయలేదు, అవి కూడా పెట్టాలి. ఇంకా ఈ బాక్స్ సరిపోదని మళ్ళీ దీనిలోకి మారుస్తున్నాం అనమాట అండి, పెద్ద బాక్స్లోకి. ఈ వేళ అంతా ఇదే పని మాకు. ఈ బాక్స్లోంచి ఆ బాక్స్లోకి ఇలాగా. ఏమండి ఏమండి చెట్టి 2 కాయలు కొయ్యండి. ఆ కాయ కొయ్యండి. ఇదిగోండి కృష్ణయ్య, షన్నుబాబుకి పంపిస్తున్నాను నాన్న. ఇదిగోండి మన పెరట్లో కాయలు. ఏమో పడిపోయింది చెట్టు మించి. ఇది నిన్న రాలిపోతే డబ్బాలో పెట్టాను. ఎంత కలర్ వచ్చిందో చూడండి. ఇవి చెరుకు రసాలండి. ఇప్పుడు కోసినవి 2 ఇవి. ఇది పెసడం అయిపోయేలా ఉంది చూడండి. ఎలా అని చూడండి, మెత్తగా అయిపోయింది. ఇది ఒకటి ఉన్నది. ఇది డబ్బాలో పెట్టుంచా. ఇది రాలితే, ఇది వర్షం రోజున రాలింది. కొంచెం చిన్నగా ఉందిగా, ఇది వద్దులే. పైగా మచ్చ కూడా ఉంది. ఈ 4 పెట్టేయండి దానికి. అంటే రెడ్ వచ్చే మొదలాడే అన్నట్టు మళ్ళీ ఈ కాయలన్నీ ఇందులోకి డంప్ చేయండి. అన్నీ యథాతథంగా ముచ్చుకలు పైకి వచ్చేలాగా పెట్టాలి అన్నీ. నేను ఇస్తాను. ఇక కూర్చోండి, చెప్తా అండి, నేను అందిస్తాను. ఇదిగోండి రమ్యకి మాత్రం ఒక్కొక్కటి ఇట్లా ప్యాక్ చేసామన్నమాట. మళ్ళీ శారీస్ ఏమో మా ఫ్రెండ్ కోసం తీసినవి, ఇవన్నీ కూడా పంపించాలన్నమాట అండి. వదిన గారి కోసం తీసిన మల్ కాటను ఇవన్నీ కూడా ఆ బాక్స్లోనే పెట్టేస్తాం, మామిడి పళ్ళు బాక్స్లోనే. ఇక మిగతా పళ్ళని అలా టబ్లోనే ఉంచేసేసి పేపర్లో గడ్డి వేసి కవర్ చేసి ఇక్కడే ఉంచేసామండి. 2 పళ్ళు ముగ్గితే కోసుకుని తిన్నామండి. నిజంగా అమృత ఫలాలండి. ఇంత అద్భుతమైన పళ్ళు ఇచ్చిన ఆ తల్లికి ఎన్ని పూజలు చేసుకోవాలండి. ఆ మామిడి పండు తినే ఇంత మురిసిపోతున్నానండి. ఈ మామిడి పండుని అందుకుని ఆనందించే వాళ్ళ ఆనందం నేను ఊహిస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఇట్లా అన్నీ పంచుకునే అవకాశాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే అందులో ఉండే ఆనందం మరిక దేనిలోనూ ఉండదు. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.